అందరికి ప్రైజ్ ది లార్డ్. దావీదు రాజు జీవితంలో దేవుని కృప, అలాగే ఆయన న్యాయం ఎలా అద్భుతంగా పనిచేసాయో చూపే ఒక చక్కటి సందేశమిది. దేవుని భక్తుడైన దావీదు అంతటివాడే ఘోరమైన పాపాలు చేసినప్పుడు దేవుడు తన కృపతో అతన్ని ఎలా క్షమించాడో, అదే సమయంలో తన న్యాయంతో ఎలా కఠినంగా శిక్షించాడో ఈ రోజు మనం స్పష్టంగా చూడబోతున్నాం. ఇందులో మొదటిది కృప మరియు న్యాయముల అద్భుత కలయిక. ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. కృప ఏమో పాపిని క్షమించమంటుంది, న్యాయమేమో శిక్షించమంటుంది. ఈ రెండూ అస్సలు కలవని ఉత్తర దక్షిణ ధృవాలలాంటివి కదా, మరవి ఎలా కలుస్తాయి? చాలా సింపుల్ అండి. న్యాయం లేని కృప కేవలం అమాయకత్వం అవుతుంది, అలాగే కృపలేని న్యాయం క్రూరత్వం అవుతుంది. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 1వ వచనంలో దావీదు పాడినట్లుగా దేవుని కృప అతన్ని నాశనం కాకుండా కాపాడితే, దేవుని న్యాయం అతన్ని శిక్షించి సరిచేసింది. ఇక రెండవది, పాపానికి దేవుడు విధించిన కఠినమైన శిక్ష. దేవుడు దావీదును క్షమించిన మాట వాస్తవమే, కాని ఆ పాపానికి ప్రతిఫలంగా అతని కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం మీరు చూస్తే, సొంత కుమారుడైన అబ్షాలోము ప్రాణం తీయాలని చూసినప్పుడు దావీదు ముఖం కప్పుకొని కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఏడ్చుకుంటూ అరణ్యానికి పారిపోయిన ఆ కఠినమైన పరిస్థితి మనకు కళ్లక్ కట్టినట్లు కనిపిస్తుంది. చివరగా తల్లిదండ్రుల పాపపు ప్రవర్తన పిల్లలపై చూపే భయంకరమైన ప్రభావం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం ప్రకారం తన ఇంకో కుమారుడైన అమ్నోను ఘోరమైన తప్పు చేసిన వార్త విన్నప్పుడు దావీదుకు ఎంతో కోపమొచ్చినా అతన్ని అస్సలు శిక్షించలేకపోయాడు. ఎందుకంటారా? తన సొంత పాపం వల్ల కొడుకును గద్దించే ఆ నైతిక అర్హతను ఆ తండ్రి పూర్తిగా కోల్పోయాడు. కాబట్టి మన పాపాలను దాచిపెట్టకుండా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితేనే ఆయన శాశ్వత కృపను మన పిల్లలు పొందగలం. మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి.